నేటి పంచాంగం వివరణ ఫిబ్రవరి 12, 2025 బుధవారం. నేటి ప్రత్యేకత పౌర్ణమి. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. తిథి పౌర్ణమి రాత్రి 7:27 వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం ఆశ్లేష రాత్రి 7:35 వరకు. తదుపరి మఖ. యోగం సౌభాగ్య ఉదయం 8:05 వరకు. కరణం విష్టి ఉదయం 7:05 వరకు. తదుపరి భవ రాత్రి 7:27 వరకు. వర్జం ఉదయం 7:55 నుండి 9:35 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:30 నుండి 1:56 వరకు. యమగండం ఉదయం 8:13 నుండి 9:39 వరకు. అమృతకాలం సాయంకాలం 5:59 నుండి 7:39 వరకు. అభిజిత్ ముహూర్తం నేడు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:11 నుండి 5:59 వరకు. సూర్యోదయం ఉదయం 6:47 సూర్యాస్తమయం సాయంకాలం 6:13 తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన రోజుగా చెప్పవచ్చు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ముఖ్యమైన పనులలో జాప్యం అనేది కలుగుతుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతలు అనేవి పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో స్వల్ప లాభాలను మాత్రమే అందుకోగలుగుతారు ఈరోజు. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు వీలైనంత ఎక్కువగా వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. అలాగే అనేక రకాల ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు మేషరాశి వారి యొక్క ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండక ఇబ్బంది పడతారు. ఇక ఈరోజు మేషరాశి వారు అస్థిరమైన ఆలోచనలతో ఇబ్బంది పడతారు. మాట తీరు వల్ల నష్టపోతారు. ఇక వివాహ సంబంధ విషయంలో తప్పులు దొర్లే అవకాశం కనిపిస్తున్నందున ఈరోజు ఆ ప్రయత్నం మానుకోండి. అలాగే సోదరులతో వివాదాలు కలిగే అవకాశం ఉంది. అలాగే తండ్రి తరపు వారి నుండి అశుభవార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో దానిలో నష్టం కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు విదేశీయానం చేయాలనుకున్న వారు వాయిదా వేసుకోవడం మంచిది. ఇక ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులతో అకారణంగా తగాదాలు కలిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. ఇక ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక ఈరోజు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆదాయం తగ్గి నిరాశ చెందుతారు. కాంట్రాక్టర్లు ఎవరైతే నూతన కాంట్రాక్టులు దక్కించుకోవాలని చూస్తారో వారికి అంతగా కలిసి రాదు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నత్తనడకన సాగుతాయని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొన్ని బాధ్యతలు సవాళ్లుగా మారుతాయి. చిత్ర పరిశ్రమ వారికి వైద్యులకు ఒత్తిడిలు అనేవి తప్పకపోవచ్చు. ఇక విద్యార్థులు మరింత శ్రమ పడాల్సిన రోజుగా చెప్పాలి. ఇక మహిళలకి అన్నింటా నిరాశే మిగులుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారు దత్తాత్రేయుని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృషభ రాశి వారి సంతాన ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు కొంత నిరుత్సాహపరుస్తాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఇక దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగానే సాగడం వలన లాభాలు సామాన్యంగా లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులకు కూడా తాము పనిచేసే చోట కొంత సాధారణ పరిస్థితులే గోచరిస్తున్నవి. ఇక ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్త వహించండి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు గొప్పలకు పోయి తిప్పలు పడే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక నష్టాలు అత్యధికంగా కనిపిస్తున్నందున డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు చేయకండి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం కనబడుతుంది. చెడు వ్యక్తుల యొక్క సావాసం వలన చాలా విధాలుగా ఈరోజు నష్టపోయే అవకాశం కనబడుతుంది. మోసపోయే అవకాశం కూడా కనబడుతుంది. అలాగే నోటి దురుసుతనం వలన కూడా, పెద్దలను అవమానించడం వల్ల కూడా మీకు ఈరోజు చెడు అనేది జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు నష్టాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున
కనిపిస్తున్నందున పెట్టుబడి పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు పరిశ్రమలలో కూడా ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు దూర ప్రాంతాల నుండి అశుభ వర్తమానాలు అనేవి అందే సూచనలు కనిపిస్తున్నవి. అలాగే మీరు చేసే ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఎంత ప్రయత్నించినా పనులు ముందుకు సాగవు. మీ కష్టం వేరొకరికి లాభంగా మారుతుంది. ఒక సమాచారం కొంత ఆదుర్దను కలిగిస్తుంది. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను తుది క్షణంలో చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక మిత్రులతో అకారణ తగాదాలు కలుగుతాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు కొంత చికాకు పరుస్తాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో అందక ఇబ్బంది పడతారు. కొత్త రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. కొన్ని సమస్యలు మీకు అనుకోకుండా ఎదురవుతాయి. ఇక తండ్రి తరపు వారు ఒత్తిడులను పెంచుతారు మీపై. ఇక శారీరక రుగ్మతలు బాధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి స్వల్ప లాభాలు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో కాస్త చికాకు అనేది ఏర్పడుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు గందరగోళం అనేది తప్పకపోవచ్చు. ముఖ్యంగా మహిళలకి ఆస్తి తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులు వచ్చిన ఫలితాలతో సంతృప్తి చెందరు. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి ఈరోజు అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారు తమ జీవిత భాగస్వామితో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ ఈరోజు సానుకూలంగా సాగుతాయి. మంచి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. పట్టుదలగా ప్రయత్నించండి. ఇక ఈరోజు భూ సంబంధిత క్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు మిథున రాశి వారు సమాజంలోని ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణను పొందుతారు. ఇక ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. నూతన వస్తు వాహన యోగం కూడా కనబడుతుంది. బంధుమిత్రుల అనుకూలత ఉంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు మీకు విశేషమైన సంపద అనేది లభిస్తుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు చాలా అనుకూలత అనేది ఏర్పడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. అలాగే రావాల్సిన సొమ్ము కూడా ఈరోజు వసూలవుతుంది. ఇక ఈరోజు నూతన కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు మీరు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని ఆచరణలో పెట్టగలుగుతారు. అలాగే సమాజ సేవలో భాగస్వాములవుతారు. మీ సత్తా చాటుకుని ముందుకు సాగుతారు ఈరోజు. అలాగే ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. ఇక ఈరోజు ప్రస్తుత పరిస్థితుల నుండి కొంత మీరు బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణభారాలు కూడా తొలగిపోతాయి. ఇక శుభకార్యాలపై ఇంట చర్చలు చేస్తారు. ఇక ప్రణాళికలను కూడా రూపొందించుకుంటారు. సోదరులతో సఖ్యత అనేది నెలకొంటుంది. అలాగే కొన్ని చికాకులు మీ మనస్సును బాధించే అవకాశం కనిపిస్తుంది. స్వల్ప అనారోగ్య సూచనలు కూడా ఉన్నవి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుంటారు. మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్న మార్పులనేవి చోటు చేసుకుంటాయి. ఇక ఈరోజు కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు గందరగోళ పరిస్థితులు తొలగిపోతాయి. ముఖ్యంగా విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక మిథున రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు దత్తాత్రేయుని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ధన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని అమలు పరుస్తారు. ముఖ్యమైన పనులలో శ్రమకు తగిన ఫలితం అనేది కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆశించిన పురోగతిని పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్నతాధికారుల యొక్క అండదండలతో ముందుకు సాగుతారు. ఇక ఎవరైతే స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతూ ఉన్నారో వారికి పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. ఇక చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సజావుగా పూర్తి చేయగలుగుతారు. అలాగే స్నేహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు మంచి అదృష్ట యోగం కలుగుతుంది. ధనలక్ష్మి ఇంటి తలుపు తడుతున్నంతగా మంచి ఫలితాలను పొందుతారు.
ఇక నూతన వస్తు వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వివాహ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. ఇక విదేశీ యానయోగం కూడా కనబడుతుంది. ఇక గృహం స్థలాలను కూడా కొనుగోలు చేస్తారు. అన్నింటా సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి ఈరోజు కర్కాటక రాశి వారికి సంపూర్ణంగా లభిస్తాయి. ఇక నూతన పరిచయాల వలన మీకు ఈరోజు ఉత్సాహంగా గడిచిపోతుంది. అంతేకాకుండా అందరిలోనూ విశేషమైన గుర్తింపును పొందుతారు. ప్రముఖుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. కొత్త ఆశలనేవి చిగురిస్తాయి. ఆర్థిక లావాదేవీలలో అనుకూలత అనేది కనబడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మరింత విస్తరిస్తాయని చెప్పవచ్చు ఈరోజు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఊరటనిచ్చే సమాచారం ఒకటి అందుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయ వర్గాల వారికి విదేశీయాన యోగం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు విజయాలనేవి చేకూరుతాయి. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలనేవి అందుతాయి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల నుండి ఊహించిన మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. నోరు అదుపులో పెట్టుకున్నంత వరకు మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇక ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు అంతగా ఆదాయం కనిపించినందున దీర్ఘకాలిక రుణాల యొక్క ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు సొంత నిర్ణయాలు అనేవి కలిసి రావని చెప్పవచ్చు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు కళాకారులకు కూడా మోసపోయే అవకాశం కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి. అప్పుగా డబ్బు ఈరోజు తీసుకోకండి, అలాగే ఇవ్వడం కూడా చేయకండి. ఇక ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కొన్ని పనులలో ప్రతిబంధకాలు తప్పకపోవచ్చు. వ్యయ ప్రయాసాలతో కూడి ఉంటుంది. ఈరోజు రాబడి తగ్గే సూచనలు కనిపిస్తున్నవి. ఇక మీరు తీసుకునే నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు అనుకోని ప్రయాణాల వలన చాలా ఇబ్బంది పడతారు. ఇక సన్నిహితులు, బంధువులతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున మీరు కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఒత్తిడిలనేవి పెరుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి, వైద్యులకు అవకాశాలు తప్పిపోతాయి. ఇక విద్యార్థుల యొక్క అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు అధికమవుతాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారు శివాలయంలో శివాభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కన్యారాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారుల నుండి సమస్యలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. నోరు అదుపులో పెట్టుకొని ఉండడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు కన్యారాశి వారికి ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మీకు ఈరోజు ఎంతో మేలు చేస్తుంది. అలాగే వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు కాబట్టి ఆచితూచి మీరు ప్రయాణాలను చేయడం ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈరోజు గృహ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక కన్యారాశి వారు వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కొంత వారి యొక్క వ్యాపారాలు మందగించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యారాశి వారు డబ్బుల విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండడం మంచిది. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, పుచ్చుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే విద్యార్థులకు విద్యా నష్టం కనబడుతుంది, ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం కనబడుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. దేనిలోనూ తప్పులు దొరలకుండా చూసుకోవడం మీ వంతు. విలువైన వస్తువులు దొంగలించబడే అవకాశం కనిపిస్తున్నందున కాస్త వాటిని జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి, ఎందుకంటే నష్టాలే అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు వ్యవసాయదారులకు నకిలీ విత్తనాల బెడద అనేది కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే కుటుంబంలో ఒత్తిడులు తప్పకపోవచ్చు. బంధువులతో మిత్రులతో విభేదాలు అధికంగా కనిపిస్తున్నవి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు నెలకొనడం వలన లాభాలు సామాన్యంగా ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో శ్రమ పడాల్సి వస్తుంది. క్రీడాకారులకు, సాంకేతిక వర్గాల వారికి విదేశీ పర్యటనలలో ఆటంకాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక విద్యార్థులు కొంత అసంతృప్తి చెందుతారు. ముఖ్యంగా మహిళలకు ఈరోజు నిరుత్సాహమే మిగులుతుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యా రాశి వారు శ్రీ సూక్త పారాయణం అలాగే సరస్వతీదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే గణపతిని పూజించడం వలన పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నం చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలనేవి విస్తృతమవుతాయి ఈరోజు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో ఉన్న వివాదాలను ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. ఇక తులారాశి వారు ఈరోజు సాహసవంతమైన పనులతో విజయాలనేవి సొంతం చేసుకుంటారు. మంచి ధనయోగం కనబడుతుంది. రుణాలను కూడా తీర్చగలుగుతారు. వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. అలాగే కుటుంబంలో సఖ్యత అనేది నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు బంధుమిత్రుల సమాగమనం మీకు ఆనందాన్ని ఇస్తుంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి అత్యంత లాభాలనేవి లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక తులారాశి వారికి రోజు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. మరియు సంఘంలోని పెద్దలతో కొన్ని విషయాలను చర్చించుతారు. సన్నిహితులతో చర్చలు కూడా జరుపుతారు. ఇక మీరు చేసే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఈరోజు అత్యంత అధిక లాభాలను అందిస్తాయి. ఇక ఆస్తి విషయాలలో ఉన్న చికాకులు కూడా తొలగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు అనేవి సమకూరుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ప్రశాంతంగా ఈరోజు కొనసాగిపోతుంది. ఇక సాంకేతిక వర్గాల వారికి, రాజకీయ వర్గాల వారికి ఊహించని అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థులకు కొత్త ఆశలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక తులారాశి వారికి రోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారు దత్తాత్రేయుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇతరుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. కుటుంబం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే దైవసేవ కార్యక్రమాలకు ధన సహాయాన్ని అందిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి కష్టతరమైన బాధ్యతలు అనేవి ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు ఆవేశం అస్సలు పనికిరాదు. తొందరపాటుతనం అస్సలు పనికిరాదు. మీరు తప్పకుండా ఆచితూచి వ్యవహరించాల్సిందే. ఇక ఎవరికీ ధన సహాయం చేయకండి. ఎందుకంటే మీరు చేసిన సహాయాన్ని మర్చి మీకు శత్రువులుగా మారే అవకాశం కనిపిస్తుంది. అలాగే అనేక రకాల అవమానాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. సినీ రంగం వారికి నష్టం కనబడుతుంది. అలాగే ఈరోజు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు విదేశీయానం కూడా చేయకండి. మౌనంగా ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే కుటుంబ సమస్యలు కొన్ని చికాకు పరుస్తాయి. ఆదాయం కంటే ఖర్చులు మరింత పెరుగుతాయి. బంధువుల నుండి సమస్యలు తప్పకపోవచ్చు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు కొంత మందగిస్తాయని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది కలుగుతుంది. ఇక చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయ వర్గాల వారికి నిరుత్సాహమే మిగులుతుందని చెప్పవచ్చు. ఇక విద్యార్థులు వచ్చిన అవకాశాలను చేజార్చుకుంటారు. ముఖ్యంగా మహిళలకు ఇంట బయట సమస్యలు
సమస్యలు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారు ఈరోజు లలితా సహస్రనామాలు పారాయణం చేయడం, అలాగే శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారు ఈరోజు విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. చాలా కాలంగా పూర్తి కాని పనులు కూడా చిన్న ప్రయత్నంతోనే పూర్తవుతాయి. ఈరోజు రావాల్సిన సొమ్ము కూడా సకాలంలో చేతికందుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారంలోని అంచనాలు నిజమవుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల అండదండలతో ముందుకు సాగుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలను లభించే అవకాశం కనిపిస్తుంది. పట్టుదలగా ప్రయత్నించండి. ఇక కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుని పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ఇక నూతన వస్తు వాహన యోగం కనబడుతుంది. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఉంది. ఇక ఈరోజు సోదర మైత్రి అనేది కనబడుతుంది. ఇక విదేశీయానం చేయవచ్చు. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు శుభవార్తలను కూడా వింటారు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలలో ఉన్నారో వారికి ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారు కుటుంబంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇతరుల సహాయంతో పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. భార్యాభర్తల మధ్య మరింత సయోధ్య అనేది కుదురుతుంది. ఇక ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను అందుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని రకాల వివాదాలు తీరిపోతాయని చెప్పవచ్చు. ఈరోజు క్రీడాకారులు, సాంకేతిక వర్గాల వారికి సన్మానాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు ఒత్తిడిలు తొలగిపోతాయి. ముఖ్యంగా మహిళలకి ఆసక్తికరమైన విషయాలనేవి తెలుస్తాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి చూసుకున్నట్లయితే తమ సంతాన విద్యా విషయాలలో నిరుత్సాహం అనేది కొంత మిగులుతుంది. ఈరోజు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఊహించని మార్పులను ఎదుర్కొంటారు. ఇక ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు చేయకండి. అలాగే మకర రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు విద్యార్థులకు విద్యా నష్టం, ఉద్యోగులకు ఉద్యోగ నష్టం కనబడుతుంది. ఇక ఎవరైతే భాగస్వామి వ్యాపారం చేస్తున్నారో దానిలో వారు నష్టాలను ఎదుర్కొనే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక జీవిత భాగస్వామితో వివాదాలు జరిగే అవకాశం ఉన్నందా కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే మకర రాశి వారు ఈరోజు పెద్దల మాటలు వినడం వలన మంచి ప్రయోజనాలు అయితే కనబడుతున్నాయి. ఈరోజు తొందరపాటు నిర్ణయాలు అసలు మీకు మంచిది కాదు. కొంత ఆచితూచి వ్యవహరించడం అనేది, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఈరోజు చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు మకర రాశి వారికి మిత్రుల నుండి ఒత్తిడిలనేవి పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. దానికి సంసిద్ధంగా ఉండండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో చిక్కులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొంత ఆందోళన కలిగించే ఒక సంఘటన జరుగుతుంది. ఇక పారిశ్రామిక వర్గాల వారికి, రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడే అవకాశం ఉంది. విద్యార్థులు ఒత్తిడి ఎదుర్కొంటారు. ముఖ్యంగా మహిళలకు కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారు దత్తాత్రేయ పూజలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కుంభరాశి వారు తమ సంతాన వివాహ విషయమై గృహంన ప్రస్తావన వస్తుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు మరింత వేగవంతమవుతాయి. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పురోగతి అనేది కలుగుతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి మంచి నిర్ణయాల వలన అనేక ఆర్థిక ప్రయోజనాలు కనబడుతున్నవి. అలాగే కోర్టు వ్యవహారాల్లోనూ మీకు అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. శత్రువులు సైతం మీ కాళ్ళ వద్దకు వచ్చే అవకాశం అయితే ఈరోజు ఉంది. ఇక విదేశీయానం చేస్తారు. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మొత్తంగా ప్రశాంతమైన జీవనం మీ సొంతం అని చెప్పవచ్చు. ఇక ఈరోజు ప్రతి వ్యవహారాల్లోనూ విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలనేవి లభిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు. రాబడి కొంత పెరుగుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు సత్తా చాటుకునే రోజుగా చెప్పవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. చిత్ర పరిశ్రమ వారు, రాజకీయ వర్గాల వారికి ఆహ్వానాలు అనేవి అందుతాయి. విద్యార్థులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి కొన్ని వివాదాలు తీరిపోయే అవకాశం ఉంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార భాగస్తుల నుండి ఆశించిన సహాయాన్ని అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఈరోజు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. స్నేహితులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశిలోని వారు ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లలో ఉద్యోగం చేస్తున్నారో వారికి ఉన్నతమైన అవకాశాలు లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ప్రయోజనకరమైన కాలంగా ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా విద్యార్థులకు ఉన్నతమైన విద్యా అవకాశాలు లభిస్తాయి. ఇక మీనరాశి వారికి రోజు విదేశీయాన యోగం కనిపిస్తుంది. బంధుమిత్రులతో అనుకూలత అనేది ఏర్పడుతుంది. వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు ప్రశాంతమైన జీవనం మీ సొంతమని చెప్పొచ్చు. ఇక ఈరోజు విద్యార్థులకు విద్యా లాభం అనేది కనబడుతుంది. ఇక ప్రైవేట్ సెక్టర్లలో పనిచేసే వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వారు అత్యంత లాభాలను పొందే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు మీనరాశి వారికి ప్రముఖులతో పరిచయం ఎంతో లబ్ధి చేకూరుస్తుంది. అలాగే ఒక సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యతిరేకులు కూడా మీరు ఆకట్టుకునేలా ఈరోజు పనులు చేస్తారు. ఇక నూతన వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాల దిశగా అడుగులు వేస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధులు తేలిక పడతాయని చెప్పవచ్చు. ఇక వైద్యులు, పారిశ్రామిక రంగాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక విద్యార్థులకు కొత్త అవకాశాలనేవి అందుతాయి. మహిళలకి శుభవర్తమానాలనేవి అందుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.